తర్వాత ధనవంతుడు. ఈరోజు ఆయన కృప ఏంటి అని ఎవరైనా ప్రశ్నించి చెప్పగలమా ఇప్పుడు చెప్పగలమా? ఏది ఆయన కృప అంటే? ఆయన కృప అంటేనే కదా, ఆయన కృప అంటేనే నేను దరిద్రుడిని ధనవంతుడిగా వచ్చాను, నేను పాపిని తన నీతిమంతుడిగా వచ్చాను. ఇది కృప. పాపి స్థానంలో మనం ఉన్నాం, మన పక్కకు దుబ్బేసి ఆయన నిలబడినాడు. పాపి స్థానంలో మనల్ని ఏం చేసినాడు? నీతిమంతుల స్థానంలో మనం పెట్టాడు. నువ్వు దరిద్రుడిగా ఉంటే నేను ధనవంతుడి స్థానంలో పెట్టాడు. ఆయన దరిద్రుడిగా మారాడు. ఆయన పేదవాడు పెట్టడానికి కారణం ఏంటంటే ఆయన కృప మన మీద రావడానికి. ఆయన కృప. నువ్వు అనుకోవద్దు నేను పేదరాళ్ళని. నాతో చాలా మంది మేము పేదలు ఉండయ్యా అంటారు. పుడుతూ ఎవరు ధనవంతులుగా పుట్టారు, పుట్టేదే దరిద్రులం. ఆ దరిద్రతల నుండి దేవుడు తెలుసుకుంటే ధనవంతులుగా మార్చిపోతారు. ఇది కృప.